మీకొకటి తెలుసా? పాలకూరలో పొటాషియం ఉంటుంది. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకొక మాట ఏంటంటే హార్ట్ డిసీజెస్ కూడా తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట రిస్క్. అండ్ దీంతో పాటు దీనిలో నైట్రేట్స్ ఉంటాయి. దీనివల్ల కూడా మన బ్లడ్ ప్రెషర్ని అది మోడరేట్ చేస్తుంది. దీంతో పాటు మనకి ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఐకి ఉంటాయో ఆ డిసీజెస్ చాలా తగ్గుతాయన్నమాట. సో ఈ పాలకూర హెల్దీ పాలకూర తక్కువ ఆయిల్తో చేసుకుందాం. ఇక్కడ నేను చాలా తక్కువ ఆయిల్ వేసాను. ఒక 5 పాలకూర కట్ట అండ్ అంటే నార్మల్గా ఒక చిన్న దాన్నెడు ఆయిల్ వేసాను అంతే. అండ్ దానిలో జీలకర్ర వచ్చి 1/2 టేబుల్ స్పూన్. దాని తర్వాత ఒక ఆనియన్. ఆ ఆనియన్ ఎక్కువ అంటే మనకి రోస్ట్ అయ్యే అవసరం లేదనమాట, ఎక్కువ వేగే అవసరం లేదు. దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవచ్చు. అసలు ఆనియన్ ఎందుకు మనం ఎక్కువ వేగించట్లేదు అంటే ఇక్కడ పోసింది చాలా తక్కువ ఆయిల్. ఆ తక్కువ ఆయిల్లో ఈ ఆనియన్ మనం వేయించామంటే దానికి ఆయిల్ వెళ్ళిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం తినేటప్పుడు కొంచెం క్రంచీగా ఉంటుంది కాబట్టి అలా వేసేసాం. అండ్ దీనిలో కొంచెం పసుపు వేసాము. పసుపు మాత్రం ఇది పట్టించిన పసుపు GLFదే, ఎక్కడ కూడా కెమికల్స్ యూస్ చేయలేదు స్టోరేజ్కి. అయితే దీనిలో ఇంకో విషయం ఏంటంటే మనం ఇప్పుడు పాలకూర మంచిగా ఒక 3 to 4 టైమ్స్ కడిగేసి మనం ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాం. ఇంత హెల్దీ అంటే అంత హెల్దీ పాలకూర తినడం వల్ల. వీలైన మటుకు మీరు చాలా రెసిపీస్ దీంతో చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, నేను తక్కువ ఆయిల్ వేసాను, ఒక 5 minutes అలానే ఉంచేసాను. చూడండి, మీకు ఆల్రెడీ ఉన్న వాటర్ అంతా అలా వెళ్ళిపోతుంది. మనం వాటర్ తక్కువ వేసాం కాబట్టి కర్రీ మొత్తం అయిపోయినా సరే మనకి ఆయిల్ అయితే ఫ్లోట్ అవ్వదు. ఓకే, కానీ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది ఇలా కొంచెం వాటర్ మంచి తగ్గాలి. తగ్గిన తర్వాత అప్పుడు దీనికి కావాల్సిన కారం అండ్ ఉప్పు వేయాలి. ఈలోపు మనం పొడుపు కథకి ఆన్సర్ చూద్దాం. ఈరోజు పొడుపు కథ జెండర్తో సంబంధం లేకుండా మీలో నాలో అందరిలోనూ ఉంటుంది. అసలు మనం పోగొట్టుకోవాలని ఎవరూ అనుకోరు. అదేంటో మీకు తెలుసా? ఎవరో ఏంటో మీకు తెలుసా? అదేంటంటే నీడ. మన నీడ ఎప్పటికీ మనతోనే ఉంటుంది, మనం చనిపోయేంత వరకు కూడా. సో ఎవ్వరు కూడా మన ప్రాణాలని పోగొట్టుకోవాలని అనుకోము. సో మన ప్రాణం మన చేతిలోనే ఉంటుంది కాబట్టి హెల్దీ ఫుడ్ కూడా ప్రిఫరెన్స్ ఇద్దాం. సో దీనిలో నేనైతే ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను, చిన్న స్పూన్. అండ్ 1 GLF కారం వేసాను. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఏ కెమికల్స్ నేను కలపలేదు. కెమికల్స్ కలిపి లాంగ్గా ఉంచే బదులు మంచి ఇంట్లో పట్టించిన కారం ఇది మంచి యూస్ చేసుకుంటే హెల్త్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఆయిల్ తక్కువ వేసేసి GLFలో ఉన్న కారంతో ఈ హెల్తీ పాలకూరనైతే నేను చేశాను. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా వేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు, ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి. అండ్ ఇంట్లో కారం పసుపు పట్టించినాయి కాబట్టి ఇది కూడా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏవైనా పికిల్స్ అయినా స్నాక్స్ అయినా అండ్ పౌడర్స్ అయినా కావాలి అంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి.